పార్లమెంట్ అభివృద్ధి మీద, అదేవిధంగా ఈవేళ మనం ఉన్నటువంటి ఏదైతే ఈయనొక స్మారకం ఉన్నదో దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్నారు. ఒక డిపిఆర్ తయారు చేయించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెనకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక డిపిఆర్ ఆల్రెడీ ఆయన చేస్తున్నారు. నేను కూడా దీని అభివృద్ధికి సంబంధించి హరీష్ గారు ఎంత అడిగితే అంత నేను సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి దీని అభివృద్ధికి నేను హరీష్ గారి వెనకాల నేను ఉంటాననేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ మరి వారి తండ్రి గారి పేరిట పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం ఇవాళ ఏరియా హాస్పిటల్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ లేవంటే వాటిని పెద్ద ఎత్తున ఏరియా హాస్పిటల్కి, అదేవిధంగా ఏ పార్టీ కారణంగా అయితే ఇవాళ రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగారో పార్టీ కార్యకర్తల ఆధారంగా ఎదిగినటువంటి వ్యక్తి బాలయోగి గారు ఆ రోజు తెలుగుదేశంలో, ఇవాళ హరీష్ గారు కానీ మరి కోరింగాకి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి చెందినటువంటి సందర్భంలో ఇవాళ వారి తండ్రి గారికి స్మారకంగా పిల్లల చదువుకు నగదు 2 లక్షల రూపాయల నగదు చెక్కుని బహిరంగించడం జరిగింది. హరీష్ గారు ఎమ్మెల్యే ఉమ్మడివారి ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు కలిసి ఇవాళ నగదు చెక్కు రూపంలో ఇచ్చి ఆ పిల్లల చదువు నిమిత్తం ఇచ్చి భవిష్యత్తులో కూడా వారి చదువుకి ఏమాత్రం అవసరమైన కూడా సహకరిస్తాం అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా గతంలో ఏ విధంగా మనం బాలయోగి గారిని ప్రోత్సహించాము ఈ ప్రాంతంలో, అదేవిధంగా మరి ఇవాళ హరీష్ గారి నాయకత్వంలో మనంతా కూడా రాబోయే రోజుల్లో పనిచేయాలి. మరి కోనసీమ అభివృద్ధిలో రాబోయేటువంటి రోజుల్లో హరీష్ గారు చేసేటువంటి ప్రతి ప్రయత్నం వెనుక కూడా మేము ఉంటాము అనేటువంటి బీజేపీ పరంగా కానివ్వండి, పార్టీ పరంగా కానివ్వండి, కేంద్ర మంత్రిగా కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మంచి సమన్వయంతో హరీష్ గారు కూడా ఉంటారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై హింద్.